గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో చిట్ట చివరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిగా చెప్పబడుతున్నది. మీనరాశికి అధిపతి దేవతల గురువు గురుడు. ఈ యొక్క గురుడు మీనరాశికి అధిపతిగా ఉన్నాడు. అయితే మీనరాశిలో శనైశ్వరుడు యొక్క సంచారం ఉన్నది. తత్ప్రభావం వీరి మీద అయితే మెండుగా ఉండబోతున్నది. జన్మరాశిలో శనైశ్వరుడు యొక్క సంచారం చేతన వీరికి ఏలినాడు శని ప్రభావం ఉంది. కాబట్టి తద్వారా మీనరాశి వారికి మొట్టమొదటిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి. అలానే వాహనాలు నడిపేటటువంటి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. అలానే అనుకున్నటువంటి పనులు సకాలంలో సాధించడానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే రాహువు యొక్క సంచారం చేత రాహు యొక్క ప్రభావం జూన్ నెలలో కుంభరాశి వారి మీద కొంతవరకు ఉంటుంది. కాబట్టి రెండవ అర్ధభాగానికి వచ్చేటప్పటికల్లా విద్యార్థులకు కొంత ఒత్తిడి కలిగేటటువంటి అవకాశం లేకపోలేదు. కానీ వీరికి దైవబలం చేతన ఆ యొక్క ఇబ్బందిని అధిగమించడానికి అవకాశం అయితే మెండుగా ఉన్నది. అలానే వృత్తి వ్యాపారాదులు చేసుకున్నటువంటి వారు, చేతి వృత్తుల వారికి జూన్ నెల అనుకూలంగా కనిపిస్తున్నది. అలానే వ్యాపారస్తులకి జూన్ నెల అనుకూలంగా కనిపిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కొంత మిశ్రమంగా కనిపిస్తున్నది. అలానే విద్యా సంబంధించినటువంటి అంశాలలో చూసుకున్నట్లయితే కనుక ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారికి అనుకూలమైన సమయం. విద్య పూర్తయి ఉద్యోగం కోసం చూసుకున్నటువంటి వారికి జూన్ నెల నిరాశ. వీరు జూన్ నెలలో ఉద్యోగాలు పొందడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విదేశీ ప్రయాణం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా జూన్ నెలలో కొంత నిరాశను ఎదుర్కోక తప్పదు. కానీ జూన్ నెలకి సంబంధించినంత వరకు స్త్రీలకు సంబంధించి మీనరాశి వారికి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. మరి ఐటీ నిపుణులకు జూన్ నెల అనుకూలమైనటువంటి సమయంగానే ఉన్నది. అలానే పాఠశాలలు తత్సంబంధితమైనటువంటి విద్యా సంస్థలను నడిపేటటువంటి వారికి జూన్ నెల అనుకూలమైనటువంటి సమయంగానే ఉన్నది. అయితే ఉన్నత అధికారుల నుంచి కొంత ఒత్తిళ్ళు అయితే ఉద్యోగస్తులకి ఉండబోతూ ఉన్నాయి. ఎవరైతే టీమ్ లీడర్స్గా ఎదగాలి, మనం ఒక నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకొని నాయకుడిగా ఎదగాలి అనుకున్నటువంటి వారికి జూన్ నెలలో కొంత ఒత్తిళ్ళు ఎదురవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జూన్ నెలలో కొన్ని ఒత్తిళ్ళు ఎదురవుతుంటాయి. శత్రువులు ఎప్పుడు మీ వెన్నంటే ఉన్నారు. వారు మీ మీద పగ తీర్చుకోవడానికి అనుక్షణం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలు మీరు ఎప్పటివరకు తిప్పికొడుతూ వచ్చారు. జూన్ నెలలో కూడా అవన్నీ మరలా మీకు ఎదురవుతూనే ఉంటాయి. రాజకీయ నాయకులు తగినంత జాగ్రత్తలు తీసుకోవడం జూన్ నెలలో చాలా అవసరం. నీలాప నిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంత నీలాప నిందలు పడి అవకాశం ఉంది. కానీ నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టుగా ద్వితీయ అర్ధ భాగానికి వచ్చినప్పటికల్లా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక క్లీన్ చిట్ తోటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇన్నాళ్ళు వాళ్ళు జూన్ నెలలో క్లీన్ చిట్ పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే కోర్టు వివాదాలు,
భూ వివాదాలు జూన్ నెల చివరికి వచ్చేటప్పటికల్లా మీనరాశి వారికి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కొత్త ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు జూన్ నెల చివరి వారంలో ఆ ప్రయత్నాలను చేయండి. ఇప్పటి నుంచే మొదటి వారాలు రెండో వారంలోనే కొనకండి, చివరి వారంలో మాత్రమే మీరు కొనండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే అమ్మాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క ఆస్తిపాస్తులు మీరు కూడా జూన్ చివరి వారంలోనే అమ్మటం ద్వారా లాభాలను గడిస్తారు. మొదటి 3 వారాలు కూడా నార్మల్గా ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని మీరు గడపడానికి ప్రయత్నం చేయండి. చివరి వారంలో ఈ 3 వారాల యొక్క ఫలితాన్ని మీరు చివరి వారంలో పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీనరాశి వారికి జూన్ నెల అంతా కూడా కొంతవరకు యోగదాయకంగానే ఉందని తెలియజేయాలి. విద్యార్థులకు అనుకూల సమయం. అలానే మీనరాశి వారికి జూన్ నెలలో స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీమూర్తులకి ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు గత నెలలతో పోలిస్తే ఉన్నటువంటి సమస్యలు జూన్ నెలలో కొంతవరకు తగ్గుముఖం బట్టి ఆరోగ్యం అనుకూలంగా మారడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చూస్తే ఏలినాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేసి మాత్రమే మీరు నిర్ణయం చేయండి. తద్వారా డ్యామేజీ కాకుండా ఆ యొక్క వ్యవహారాలన్నీ కూడా సర్దుబాటు అయ్యేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ రకంగా మీరు జూన్ నెలని మంచి నిర్ణయాలు తీసుకొని మంచి జీవన విధానాన్ని మీరు పెంపొందించుకోవడానికి జూన్ నెలని వేదికగా మార్చుకుంటారని చెప్పేసి నన్ను ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మేషాది మీనరాశుల వాళ్ళు కూడా జూన్ నెలలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే వచ్చినటువంటి ప్రతికూల ప్రభావం నుంచి తమని తాము రక్షించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం ఉన్నది. అలానే మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో 2 రకాల పరిహారాలు చేయాలి. మొదటిది మంగళవారం రోజున ప్రతి మంగళవారము కూడా వీరు నియమంగా పెట్టుకొని వీలైనన్ని సార్లు ఎవరికి వారే సొంతంగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. లేదు సొంతంగా వస్తే హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేసుకోవటం, ఆ రోజున ఏకభుక్తం అంటే ఒక పూటనే భోజనం చేయటం, సాధ్యమైనంత వరకు మంగళవారం నియమాన్ని పాటించటం అనేటటువంటిది మొదటి సూచన. రెండవది శనివారం రోజున నవగ్రహాలలో శనైశ్చరుడికి పశ్చిమంగా ఉంటాడు. శనైశ్చరుడు మనకందరికీ తెలుసు. ఆయనకి మీకు మీరే స్వయంగా తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఆ రోజున నూనెతో వండినటువంటి పదార్థాలు తినకుండా ఏకభుక్తంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించి శనివార నియమాన్ని చేసుకోవటం. అలానే శనివారం రోజున మేషరాశి వారు చేసినటువంటి శనైశ్వరుడు యొక్క తైలాభిషేకం చేశాక ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక పిండి దీపము, అంటే బియ్య పిండిలో నల్ల నువ్వులను కలిపి ప్రమిదలాగా చేసుకొని దానిలో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఆ ఒత్తిని నువ్వుల నూనెతోటి వెలిగించే దీపారాధన చేసి శనైశ్వరుడి దగ్గర పెట్టి ఆ యొక్క స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారు మంగళవారము శనివారము ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన, ప్రతినిత్యము కూడా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు స్నానము చేసి వంట చేయండి. చాలామంది స్త్రీలు వారు ఒక సమస్యను చెప్తూ ఉంటారు. ఏమిటంటే కనుక మా మాటని ఎవరు వింటలేదండి, మా కుటుంబంలో మా భర్త మా మాట వింటలేదు, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనేటటువంటి సమస్యతోటి మా దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి మేషరాశిలో కానివ్వండి, మేషాది మీనరాశులు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు కూడా స్త్రీమూర్తులు ఈ జూన్ నెలలో
మీరు ప్రతినిత్యము కూడా స్నానము చేసి వంట చేయండి. తద్వారా మీ కుటుంబం అంతా కూడా మీ మాటకి విలువిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలానే ఆదివారం మాంసాహారాన్ని మానేయండి. ఇవి రెండు అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రాథమికంగా పాటించవలసినటువంటి సూచనలు. దాంతోపాటుగా మంగళ శనివారాలు నియమంగా పెట్టుకోవటం ద్వారా ఈ యొక్క మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసుకుని ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 చెక్కలు వస్తాయి. నిమ్మరసాన్ని పిండేసి వెనక్కి తిప్పి అవకాశం ఉంటే ఆవ నూనె లేదా ఆవు నెయ్యి, ఈ రెండుల్లో ఏదైనా పర్వాలేదు, దానితోటి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకొని ఆ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మాత్రమే యొక్క దీపారాధన చేసి అక్కడే కూర్చొని దీపారాధన వెలిగించుకొని అక్కడే కూర్చొని వీలైతే లలితా సహస్రనామాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. లేదంటే కనుక దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోవచ్చు. అది కూడా తెలియనటువంటి వాళ్ళు, చేతగానటువంటి వారు కనీసం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవడం ద్వారా, శుక్రవారం నియమాన్ని మీరు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడం కొరకు వీరు చేయవలసినటువంటి పరిహారం బుధవారం రోజున వీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ ఏవైనా పర్వాలేదు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన వీరు చేయటం. రామాలయంలో రామచంద్రమూర్తికి బుధవారం రోజున తులసీ దళములతోటి అర్చన చేయించుకోవటం, లేదా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా మిథున రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ యొక్క జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు శివాయ గురవే నమః అనేటటువంటి నామాన్ని చక్కగా వీలైన సార్లు చదువుకోండి. సోమవారం నియమం చేయండి. సోమవారాన్ని ఉపవాస ధర్మం పాటించండి. తద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం వచ్చి ఆదివారం నియమము. ప్రతి ఆదివారం రోజున లేదు వీలైతే ప్రతిరోజున కూడా ఒక చిన్న గాజు గిన్నెలో బెల్లము, మంచి బెల్లం వేసి, ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం వేసి నిండా నీళ్లు పోసి సూర్యకిరణాలు పడేలాగా ఉంచి సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని ఆ యొక్క తీర్థంగా తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కన్యారాశి వారు. కన్యారాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం గురువారం రోజున కన్యారాశి వారు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన వీరు చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కావచ్చు, ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి వారు. తులారాశి వారు శుక్రవారం చేయాలి. తులారాశి వారు శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో
ఆ యొక్క పరిహారం తులారాశి వారి యొక్క గమనాన్ని మారుస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే, తులారాశి వారు ప్రతి శుక్రవారము కూడా ఉదయం పూటన నిత్య విధి అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాతకి చక్కగా ఒక చోటను కూర్చొని ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో చేసినటువంటి దీపారాధన చేసుకొని ఆ దీపం దగ్గరే కూర్చొని అక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు ఆరాధన చేయాలి. తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని వచ్చిన వాళ్ళు కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి పరిహారాన్ని ఆ యొక్క నామాన్ని మీరు చదువుకోవడం ద్వారా తులారాశి వారు విశేషమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మంగళవారం నియమం చేయండి. మంగళవారం రోజున మధ్యాహ్నం వచ్చినటువంటి సమయంలో 2 గంటల నుంచి 4 గంటల సమయం, లేదా 3:30 నుంచి 4 గంటల సమయం కాలంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు, ముందు మంగళవారం ఉపవాసంగా ఉంటూ సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో మీరు నిమ్మ డొప్పలో దీపారాధన చేయడం ద్వారా ఆ నిమ్మకాయని కట్ చేసి రసం తీసేసి నిమ్మ చెక్కని వెనక్కి తిప్పి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతోటి దీపాన్ని వెలిగించుకొని అక్కడే కూర్చొని దుర్గాదేవి యొక్క ఆరాధన చేయవలను. దుర్గాయై నమః అనొచ్చు, లేదా దుర్గా ద్వాత్రిశన్నమాల స్తోత్రం అని ఉంటుంది, అదేనా చదువుకోవచ్చు, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఏదొస్తే అది చేసుకోవచ్చు. తద్వారా మెరుగైన ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ప్రతి రోజు కూడాను జూన్ నెల మొత్తం కూడా ప్రతిరోజు ధనస్సు రాశి వారు ఉదయాన్ని స్నానాధికారాన్ని కూడా ముగించుకొని ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా జటాధరం పాండురంగం అనేటటువంటి నామంతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవచ్చు. లేదా వీలు కానటువంటి వారు కనీసం గురువారం రోజున అయినా సరే గురువార నియమాన్ని ధనుసు రాశి వారు పాటిస్తూ దత్తాత్రేయుడి యొక్క నామాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నటువంటి వారు శనగలను దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారు శనివారం నియమం చేయండి. శనివారం రోజున ఏకభుక్త ఉండండి. శనివారం రోజున వీలైతే అవకాశం ఉన్నటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచము ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు 2 రోజులు నియమం చేయవలసి ఉన్నది. మొదటిది శుక్రవారము, రెండవది శనివారము కూడా. ఈ 2 రోజులు కూడా నియమం చేయండి. శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన కనకధారా స్తోత్రం కానివ్వండి, లేదా లలితా సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో చేయండి. ఆ రోజున ఏకభుక్తంగా ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుక్రవారం నియమం చేయండి. పులుపు పదార్థాలు కుంభరాశి వారు శుక్రవారం తినకుండా ఉండండి. అలానే శనివారం రోజున శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పిండి దీపం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చేసుకోవచ్చు. అది కూడా వీలు కానటువంటి వారు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కుంభరాశి వారు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గురువారం నియమం చేయండి. ఏలినాడు శని ప్రభావం ఉన్నది కాబట్టి గురువారం రోజున
మీరు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది ఎలాంటిదయ్యా అంటే కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారం రోజులను పెట్టుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అది అవకాశం లేనటువంటి వాళ్ళు గురువారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిగా వడపప్పు పానకములను నివేదన గావించి లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవచ్చు, లేదా కరావలంబ స్తోత్రాన్ని చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. తద్వారా మీనరాశి వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మేషాది మీనరాశుల వారు కూడా ఈ రకమైన ఫలితాలను పరిహారాలను పాటించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైన ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని జూన్ నెలలో మీరు పొందుదురుగాక. సర్వే జనా సుజన భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.